మనం ఎటువంటి దుష్టులు ఆలోచన లేకుండా నన్ను పాపుల మార్గంలో తండ్రి మేము నిలవకుండా అపహాస్యకులుగా చోటు మేము ఉండకుండా తండ్రి ఎల్లప్పుడూ నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యానుసారంగా ప్రతి భాగ్యమును మాకు ఇచ్చున్నాం. మీరు బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. నిన్నే కీర్తిస్తూ కొనియాడుతున్నాం ప్రభా. గడిచిన వారం వరకు మిమ్మల్ని ఎంతగానో ఈ కంటికి రెప్పలా నీ కంటి నీడవలే ఉండడం భద్రపరిచి కాచి కాపాడి ఎంతో తృప్తినిచ్చి ఉన్నాం ప్రభా. శాంతిని సమాధానాన్ని ఇచ్చి ఉన్నాం. అందరి బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. మనం దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పోయిన వారము ఆలోచనలు, మార్గము, చోట్లు వీటి గురించి ధ్యానం చేసాము. ఈరోజు రెండు విషయాలు. 3వ వాక్యము 4వ వాక్యములో 3వ వాక్యంలో చెట్టు, 4వ వాక్యంలో పొట్టు, ఈ రెండింటి కొరకు ధ్యానం చేయాలి. చెట్టు, పొట్టు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించేవారు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఫలమిచ్చే చెట్టు. చెట్టుల్లో కూడా రకాలు ఉన్నాయి. ఫలమిచ్చే చెట్టు ఇది. అంటే ఫలాలు ఇవ్వని చెట్లు కూడా ఉన్నాయి. ఫలాలు లేకపోయినా ఫలించేటట్లు బయటికి కనబడే చెట్లు కూడా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఫలమిచ్చే చెట్టు.
అంటే ఎటువంటి చెట్టు ఫలం ఇస్తుంది అంటే, ఇక్కడ వాక్యములో ఉంది, నీటి కాలువల యోరను నాటబడినదై. ఏ చెట్టు అయితే నీటి కాలువల యోరను నాటబడుతుందో అలాంటి చెట్టు ఆకు వాడకుండా తన కాలమందు ఫలం ఇస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వదు, దానికి ఒక కాలం ఉంది. ప్రసంగి అంటాడు, దేని కాలమందు దానిని చక్కగా జరిగించుటకు ఆయన నియమించి ఉన్నాడు అని. ప్రసంగిలో ఉంది, ప్రతి దానికి సమయము కలదు అని ఉంది. కాలమందు ఫలించే చెట్టు కాలము రాకుండా ఫలించింది అనుకోండి, అది సరి అయినది కాదు. దేనికైనా ఆ కాలము రావాలి, ఆ కాలము రాకుండా ఫలించకూడదు. కాలము రాకుండా ఫలించే చెట్టు ఒకవేళ ఉంది అంటే అది బహుశా హైబ్రిడ్ అయి ఉండొచ్చు. దాని కాలంతో పని లేదు, ఎప్పుడు పడితే అప్పుడే ఫలించేస్తుంటాయి కొన్ని. కానీ ఒరిజినల్ చూడాలంటే కాలము రావాలి. ఇప్పుడు నాటుకోళ్ళు చూడండి, పెరగాలంటే దానికి ఒక కాలం రావాలి. అందుకని అవి ఆరోగ్యము, తినటానికి మంచిగా ఉన్నాయి. నాటుకోళ్ళు కానివి ఈ వైట్ కోళ్ళు ఉన్నాయి చూడండి, వీటిని ఏమంటారు? బాయిలర్. నాటుకోళ్ళు అంత టైం దీనికి అక్కర్లే, కొన్ని రోజుల్లోనే పెరిగి ఇంజెక్షన్ ద్వారా పెద్దదైపోతాయి, లావ్ అయిపోతాయి, వెంటనే తినేస్తుంటాం. దానివలన ఆరోగ్యం కాదు, అది క్షేమం కాదు. ఇది మనుషులు కనిపెట్టిన కోడిది. అదే దేవుడు సృష్టించిన కోడి, అది చాలా ఆరోగ్యము, మంచిది. అలాగే మనుషులు తయారు చేసిన ఏ వస్తువు అయినా అది తాత్కాలికమైనది. దేవుడు తయారు చేసిన వస్తువు అది స్థిరమైనది. భూమి కానీ, ఆకాశం కానీ, సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, సరీసృపాలు కానీ, జలచరములు కానీ, ఇవన్నీ దేవుడు చేసినవి. అవి స్టాండర్డ్. మానవుడు ద్వారా తయారు చేయబడినది ఏది కూడా స్టాండర్డ్ కాదు. దేవుడు చేసిన రాయి ఎంతకాలం ఉంటుంది స్థిరంగా? రాళ్ళు ఎంతకాలమైనా ఉంటాయి. మానవుడు చేసిన ఇనుము ఎంతకాలం ఉంటుంది? ఒక బ్రిడ్జికి కూడా మినిమం 100 సంవత్సరాలు అంటారు, తర్వాత అది పడగొట్టేయాలి. అదే రాయి 100 సంవత్సరాల తర్వాత తీసేయండి అని అనరు, అది స్టాండర్డ్. విశాఖపట్నంలో KGH చూడండి, 100 సంవత్సరాలు దాటిపోయింది, కానీ అది స్టాండర్డ్. అదే వేరే కట్టడాలు అనుకోండి, మనం కట్టిన కట్టడాలు 40 సంవత్సరాలు అయిందండి, ఇంక ఇల్లు పడగొట్టాలా, లేదంటే కుదరదు, లేదంటే బిల్డింగ్ పడగొట్టేయాలి, బ్రిడ్జ్ పడగొట్టేయాలంటారు. అదనమాట. అలాగే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఆకు వాడకుండా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందండి. ఎందుకు అంటే అది నీటి కాలువల యోరను ఉంది. ఒకవేళ కొన్ని సందర్భాలను బట్టి వర్షం పడకపోయినా, ఆ కాలువ పారకపోయినా అది స్థిరంగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఆ కాలువ తాలూకు చెమ్మను లోపల నుండి అది పీల్చుకొని దాన్ని త్రాగి దాచుకొని పచ్చగానే ఉంటుంది. ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాము. ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాశాడు భక్తుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7 నుండి చదువుతున్నాను. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను దాని వేళ్ళు తొన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. చూసారా, యెహోవాను నమ్ముకునేవాడు ఇలా ఉంటాడు. కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వర్షము లేని కాలమును కూడా, వర్షము లేని సంవత్సరమును కూడా అది చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే కాలువల యోరను ఉన్న దాని వేళ్ళు ఆ లోపల ఉన్న ఆ యొక్క తడిని పీల్చుకొని అది బ్రతుకుతాడు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్నవాడు, దేవుని మీద ఆనుకున్నవాడు, దివారాత్రులు దేవుణ్ణి ధ్యానం చేసేవాడు, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండేవాడు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నా జీవితాల్లో మనం ఫలించే చెట్లు వలె ఉండాలి అంటే యెహోవాను నమ్ముకోవాలి, దివారాత్రులు ఆయన్ని ధ్యానం చేయాలి. ముందు చెప్పుకున్నట్టు దుష్టుల ఆలోచనలు కానీ, పాపుల మార్గాలు కానీ, అపహాసులు కూర్చున్న చోటులతో మనకు పని లేదు. వారితో మనం సహవాసం చేయకూడదు. దుష్టులు, పాపులు, అపహాసకులు, వారితో నీ స్నేహం లేదు, మనకు అవసరం లేదు. దేవునితో స్నేహం చేయాలి, పరిశుద్ధులతో స్నేహం చేయాలి, విశ్వాసులతో స్నేహం చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారితో స్నేహం చేయాలి. అలాంటి వారితో స్నేహం చేస్తే ఆపద కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, ఈ నలుగురు స్నేహితులు దానియేలు గ్రంథంలో మాటలు చెప్తున్నాను. ఈ నలుగురిని నెబుకద్నెజరు మహా చక్రవర్తి యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చి యెరూషలేమును జయించి ముట్టడి చేసి ఈ నలుగురిని తన దేశానికి ఎత్తుకుపోయాడు. ఈ నలుగురికి వీళ్ళ భాషలు కాకుండా వాళ్ళ దేశానికి సంబంధించిన భాషలు కూడా నేర్పించేశారు. ఆ దేశంలో ఉన్న యవనస్తులను, ఈ యవనస్తులను టాలీ చేసి చూస్తే అందరికంటే ఈ నలుగురు యవనస్తులు మహాజ్ఞానులుగా కనబడ్డారట, తెలివైన వారిగా కనబడ్డారట, బుద్ధిమంతులుగా కనబడ్డారట, వివేకం కలిగిన వారి వలె కనబడ్డారట. అందుకని దానియేలుకు ఒక దగ్గర ఒక పోస్ట్ ఇచ్చాడు, ఈ ముగ్గురికి వేరొక దగ్గర పోస్ట్ ఇచ్చాడు. ఈ నలుగురిలో పెద్ద పోస్టు దానియేలుదే. ఆయా ఉద్యోగాల్లో అక్కడ చేరారు. వీళ్ళకున్న జ్ఞానమును బట్టి, తెలివిని బట్టి, వారికి వచ్చిన భాషలను బట్టి, ఆ దేశంలో ఉన్న యవనస్తులందరికంటే వీళ్ళకున్న మంచి లక్షణాలను బట్టి, తెలివితేటలు, బుద్ధిని బట్టి వీళ్ళకి ఆయా స్థలాల్లో మంచి జాబులు ఇచ్చాడు ఆ రాజు. అయితే ఒక సందర్భం వచ్చింది, కొంతమంది ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరూ వీళ్ళ మీద ఉడికిపోయారట. వీళ్ళు మా దేశస్తులు కాదు, మా భాష మాట్లాడేవారు కాదు, మా దేవుణ్ణి ఆరాధించేవారు కాదు, మాకులాగా విగ్రహారాధన చేసేవారు కాదు, కానీ మా దేశం వచ్చి మా రాజు గారి దగ్గర మన్ననలు పొందుతున్నారు. వీళ్ళు, మా రాజు మాకంటే ఎక్కువగా వీళ్ళని ప్రేమిస్తున్నాడు. ఎక్కడి నుండో వచ్చిన వాళ్ళు వీళ్ళు మనకు విచారణల కర్తలుగా ఉండడం ఏంటి, సూపర్వైజర్లుగా పెట్టేశాడు వాళ్ళని, వీళ్ళు మనకు నాయకులుగా ఉండడం ఏంటి అని ఆ దేశంలో ఉన్న మిగిలిన జ్ఞానులు, నాయకులు అందరూ ఏకమైపోయి, అన్ని పార్టీలు ఒకటైపోయి వీళ్ళ నలుగురిని ఎలాగైనా చేట చేసేద్దాం,
ఎలాగైనా వీరిలో ఏదో నేరం మోపేద్దాం, వీరిలో ఏదో ఒక తప్పు చూపించేద్దాం. ఆ తప్పును బట్టి, పాపాన్ని బట్టి రాజు ఉగ్రుడై వీళ్ళని చంపేస్తాడు. మనకి దరిద్రం వదిలిపోద్ది అనుకున్నారు. దానియేలు ఒక దగ్గర ఉన్నాడు, ఈ ముగ్గురు ఒక దగ్గర ఉన్నారు. వీళ్ళు ఇలాంటి ప్లాన్లు వేసుకొని ఉన్నారు. వీళ్ళ ప్లాన్లు ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే, ఓహో వీళ్ళు ఈ ప్లాన్లు చేస్తున్నారు, నా సేవకుడైన దానియేలు నా భక్తుని చంపాలని అని వీళ్ళ ప్లాన్ వెలగొంటే దేవుడు మాస్టర్ ప్లాన్ వేసేసి ఆ దేశాన్ని వెళ్ళిన నెబుకద్నెజరు నిద్రపోతూ ఉంటే దేవుడు ఒక కళను ఇచ్చాడట ఆయనకి, ఒక దర్శనం. ప్రపంచంలో ఎవరికీ లేని ఒక గొప్ప కళను ఆయనకి దేవుడు చూపించాడట. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరికి అలాంటి కళ రాలేదండి. నెబుకద్నెజరు అనే వ్యక్తికి దేవుడు ఒక కళ ఇచ్చాడట. ఆ కళ ఎప్పుడు కన్నాడు, ఆతృతగా లెగిసిపోయాడు. మధ్యరాత్రిలో లెగిసిపోయి గుండు కొట్టుకోవడం మొదలెట్టింది, భయపడిపోతున్నాడు. ఎంత వేగం తెల్లారిపోద్దా అని చూస్తున్నాడు. ఈయనేమో ఎంత వేగం తెల్లారుతుందని ఈయన చూస్తున్నాడు. ఈ దానియేలు తన స్నేహితుల మీద పగబట్టిన వాళ్ళు ఏం చేస్తారు, ఎంత వేగం ఏళ్ళ జీవితాలు తెల్లారిపోతాయా అని చూస్తున్నాడు. తెల్లవారింది. ఇక నెబుకద్నెజరు జ్ఞానులందరినీ పిలిపించేశాడు, విచారణకర్తను పిలిపించేశాడు, ముఖ్యమంత్రిని పిలిపించేశాడు, ప్రధానమంత్రులను పిలిపించేశాడు. ఎవరెవరికి ఏ నాలెడ్జ్లు ఉన్నాయి అందరినీ కూడబెట్టేశాడు. ఇదిగో రాత్రి నేను కలను కన్నాను, మధ్యలో లేచిపోయింది, భయపడిపోయాను. ఆ కలభావాన్ని మీరు చెప్పే వరకు నేను ఉండలేకపోతున్నాను, భయపేసేస్తాను. త్వరగా చెప్పండి, మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాను. నా రాజ్యంలో సగం కావాలా ఇచ్చేస్తాను, బంగారం వెండి ఏం కావాలో ఇచ్చేస్తాను అని అనౌన్స్మెంట్ చేశాడు. ఇంకా అందరు రెడీగా ఉన్నారు. నేను చెప్పేస్తాను రెడీ అయిపోతున్నాను. సరే అందరు రెడీగా ఉన్న టయానికి రాజు ఏంటన్నాడంటే, కాలం నేను మర్చిపోయింది అన్నాడు. ఏం మర్చిపోయాడటండి? కాలం మర్చిపోయాడు. మరి రాజు కళ మర్చిపోతే ఎవరు చెప్తారండి? కళ ఎవరు చెప్తారు? కళ చెబితే దాని భావాన్ని, కొంతమంది నాకు చేపలు పట్టినట్టు కళ వచ్చిందండి అంట, దాని భావం చెప్తాం. కొండ పగిలిపోయినట్టు కళ వచ్చిందండి, దాని భావం ఏదో చెప్తాం. ఏదో ఉంటుంది. తెల్లటి వస్త్రాలు వేసుకొని మా నాన్న కనపడ్డాడండి, దాని భావం ఏదో చెప్తాం. ఇక్కడ కళే మర్చిపోయాడు రాజు. అది చూడండి ఎంత విచిత్రంగా ఉంది. కళ మర్చిపోయాను, కళను మీరే చెప్పాలా, దాని భావాన్ని మీరే చెప్పాలా, లేదా మీ అందరూ తలకాయలు తొత్తి నీళ్ళుగా చేసేస్తానని ఆదేశించాడు ఆయన. అదేమని చెప్పగలరు? ఈ యూదుల్లో నుండి వచ్చిన దానియేలును బతుకు తెల్లారిపో చేసేద్దాం అనుకున్న ఈ మహాజ్ఞానులందరూ అయ్యో ఇప్పుడు మన బతుకులే తెల్లారిపోతాయి అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. దానియేలు బతుకుని తెల్లారించేద్దాం అనుకున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ బతుకులే తేలిపోయాయి. దానియేలు ఇంక రాలే, తన గదిలోనే ఉండి దినమున ఒక ముమ్మారు ప్రార్థనలో ఉన్నాడు ఆయన. ఎక్కడేమో ఈ గందరగోళం జరుగుతుంది. ఇక అందరూ భయపడిపోతున్నారు. అక్కడ రాజుగారు మాట అన్నారంటే ఇంక మాటే, ఇంకా వాడిని ఎవడు మార్చలేడు. ఇప్పుడు ఏం చేస్తాం? కళను ఎలాగ చెప్పుతాం? ఆఖరికి కొంతమంది జ్ఞానులు వేసి, అయ్యా ఇది అసాధ్యం, మనుషులకి ప్రపంచ చరిత్రలో ఏ మానవుడు కూడా దీన్ని చెప్పలేడు. దేవుడు దేవతలే చెప్పాల. దేవతలు మనుషుల్లో ఉండరు కదా, వాళ్ళు పరలోకంలో ఉంటారు కదా దేవదూతలు. దేవుడు అక్కడ ఉంటాడు, ఆయనే దిగొచ్చి చెప్పాలి తప్ప ఏ మనుషుడు కూడా ఇది సాధ్యం కాదు.
ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ మేము ఇలాంటివి వింటూ ఉండలేదు అని కొంతమంది పెద్దోళ్ళు లేచి అడిగితే, ఏయ్ మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, జాగ్రత్త, తప్పించుకోవడానికి చూస్తున్నారా? ఒక్కడు తప్పించుకోవడానికి వీల్లేదు, బొట్లారా అక్కడ గేట్లు వేసి అన్నాడు. కోట గేట్లు మొత్తం క్లోజ్. ఇప్పుడు ఒకడు మొత్తం ఒకరు చూసుకుంటాం. ఏంటి, ఒకరోజు టైం ఇచ్చాడు ఆయన. ఇదిగో ఈరోజు టైం ఇస్తున్నాను, రేపటికల్లా మీరు చెప్పాలి, లేదంటే ఇక్కడ మొత్తం అందరు సేవ. ఏం చెప్తారు? ఎవరు చెప్పలేరు. ఇంతలోగా ఆహాకారాలు వినబడుతున్నాయి, ఏడుపులు, కేకలు. ఇదే రాజా ఎలాంటిది? అయితే ఈరోజు మా అందరి జీవితాలు తెల్లారిపోయి మేము చచ్చిపోతామన్న స్థితిలో ఉన్నారు. అప్పుడు ఒక భటుడు దానియేలు దగ్గరికి వెళ్ళి, యా ఇలా జరుగుతుంది నీకు తెలియదా? నువ్వేంటి తలుపులు కిటికీలు అన్నీ వేసుకుని ప్రార్థనలో ఉన్నావు, ఏం జరుగుతుంది? ఇదిగో రాజుగారు ఇలా కనగల్లా మర్చిపోయారు, కళను దాని భావాన్ని చెప్పాలట, లేదంటే తెల్లవారేసరికి రేపటికల్లా చెప్పకపోతే తొత్తునీలుగా చేస్తానన్నాడు. అదిగో ఆ కేకలు వినబడటం లేదా? జనాలు అరుపులు, కేకలు, అవతలేమో వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు కేకలు వేస్తున్నారు, వినబడటం లేదా? అయితే నన్ను అర్జెంటుగా రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళండి, రేపు వస్తాను పదండి అని ఆ రాత్రి ఉండి అప్పుడు తన స్నేహితులకి కోరాడు, స్నేహితులారా దయచేసి రండి, మనందరం కూడి ప్రార్థన చేద్దాం. అలాంటి స్నేహితులు కావాలి. ఆ స్నేహం కోసం ఈ టాపిక్ అంతా నేను చెప్పాను. దుష్టులు, పాపులు, అపాలకులు కాదు, ఇలాంటి స్నేహితులు కావాలి. వెంటనే దానియేలు ఆ రాత్రి నిద్ర లేకుండా తన స్నేహితులు ముగ్గురిని పిలిపించి, నలుగురు రండి ప్రార్థన చేద్దాం, దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, మన ద్వారా ఇంత భయంకరమైన కీడు ఈ దేశానికి రాకూడదు, వీళ్ళందరూ చచ్చిపోకూడదు, వాళ్ళని ఎలాగైనా మనము కాపాడుకోవాలి. చూడండి, వీళ్ళని చంపుదాము అనుకున్న వాళ్ళని వీళ్ళేమో ఎలాగైనా మనం బ్రతికించాలా. నిజమైన ఫ్రెండ్స్ అనుకుంటుంది, వీళ్ళని ఎలాగైనా మనం బ్రతికించుకోవాలి, రండి అని ప్రార్థన సహాయం కోరాడు. తను ఒక్కడ ప్రార్థన చేయగలడు, ప్రార్థనా పరుడే, కానీ తన స్నేహితులు ప్రార్థన కూడా కావాలి. మనకు ఎలాంటి స్నేహితులు ఉండాలంటే ప్రార్థించే స్నేహితులు కావాలి. మనతో పాటు పాటలు పాడే స్నేహితులు కావాలి, మనతో పాటు వాక్యం చదివే స్నేహితులు కావాలి, మనతో పాటు ఆరాధన చేసే స్నేహితులు కావాలి, మనతో పాటు చర్చికి వచ్చే స్నేహితులు కావాలి, మనతో పాటు సువార్తకి వెళ్ళే స్నేహితులు కావాలి. కానీ ఈనాడు క్రైస్తవులు అలాంటి వాళ్ళని కోరుకోవడం లేదు. ఫలానా అబ్బా ఆయనతో వెళ్తే ఎప్పుడు ప్రార్థనే అంటాడండి, ఎప్పుడు వాక్యం అంటే వద్దు. ఊరి మీద తిరిగిన స్నేహితులను కోరుకుంటున్నారు, తాగుబోతుల స్నేహితులను కోరుకుంటున్నారు, జోలగాళ్ళ స్నేహితులను కోరుకుంటున్నారు, ఊరి మీద ఆంబోతుల్లా తిరిగిన స్నేహితులను కోరుకుంటున్నారు, సినిమాలు చిత్రాల కోసం వెతుకుతుండే స్నేహితులను కోరుకుంటున్నారు. అలాంటి స్నేహితులు వద్దండి. అలాంటి స్నేహితులు ఎవరైనా ఉంటే ఇక వదిలేయండి. కొత్త సంవత్సరంలో అలాంటి స్నేహితులు నీకు వద్దు, నువ్వు వాళ్ళతో స్నేహం చేయక, అవసరమైతే వాళ్ళని నీతో స్నేహం చేయ, మనం నీ వెనకాల తిప్పు, అప్పుడు నీ బుద్ధులు వాళ్ళకి వస్తాయి. వాళ్ళ వెనకాల నువ్వు తిరిగావంటే వాళ్ళ బుద్ధులు నీకు అంటించేస్తారు ఖచ్చితంగా. ప్రభు మహాకృప. చిన్నప్పటి నుండి దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఏంటంటే, అనేక మంది నా వెనకాల తిరిగారు తప్ప ఎప్పుడు నేను ఎవరి వెనకాల తిరగలేదు. దేవుణ్ణి నమ్మకం ఉందైనా, అన్యుడిగా ఉన్నప్పుడైనా, చిన్నప్పుడైనా, యవనస్తుడికైనా, సినిమాలు చూసేటప్పుడైనా, లోకంలో ఉన్నప్పుడైనా ఎవ్వరు వెనకాల నేను అంత తెలీదు, చరిత్రలో ఎరగను. ఏ ఫ్రెండ్ కాకుండా వాడు నా వెనకాల రావాలంటే నేను చెప్పినట్టు నా లెక్తే. నువ్వు దేవుల్లో స్టాండర్డ్గా ఉంటే అనేక మంది నీతో స్నేహం చేస్తారు. నీలాగా ఉండాలనుకున్న వాళ్ళు, అలాగా ఉండాలనుకున్న నువ్వు స్నేహం చేస్తానంటే నిన్ను అలా మార్చేస్తారు. జాగ్రత్త. అందుకే విశ్వాసి అవిశ్వాసితో స్నేహం చేయకూడదు. వాక్యం ఉంది, చీకటికి వెలుగుకు పొత్తేది అని ఉంది.
క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అని ఉంది. జాగ్రత్త. చూసారా ఎలాంటి స్నేహితులను కోరాడు? స్నేహితులారా రండి ప్రార్థించండి, నా కోసం ప్రార్థన చేయండి, మీరు కలిసి ప్రార్థన చేయండి. కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దర్శనం చూపించేశాడు. ఆ దర్శనంలో రాజుకు వచ్చిన కళను చూపించేశాడు. ఆ కళ భావాన్ని చూపించేశాడు. ఓకే, ఈ రాత్రి అంతా ఓకే అయిపోయింది. సరే, కళను కళ భావాన్ని ఇక్కడ నేను చూశాను, కానీ ఇప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. నేను అక్కడికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడినట్లు, సమస్తము చక్కగా బోధించినట్లు నేను అక్కడికి వెళ్తున్నాను. నా కోసం మీరు గదిలో ఉండి ప్రార్థన చేయండి. అలాంటి స్నేహితులు కావాలి మనకి. ఒరే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను జాబ్కి, నా కోసం కొంచెం ప్రార్థన చేయండి రా అయినోళ్ళు కావాలా? నాకు అసలు రికమెండ్ చేయండి రా, నాకు కొంచెం డబ్బులు కట్టండి రా, ఎవరన్నా అడగండి రా, అలాంటి వాళ్ళు మనకు అక్కర్లా. నేను వెళ్తున్నాను ఆఫీసర్ దగ్గరికి, దేవుడు నాలో నుండి ఆయనతో మాట్లాడినట్లు, ఆయన నన్ను కనికరించినట్లు నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళు, మేము ప్రార్థన చేస్తాము, దేవుడు అద్భుతం చేస్తాడు అన్నటువంటి స్నేహితులు కావాలి. దానియేలు అలాంటి స్నేహితుల్ని కలిగి ఉన్నాడండి. ఆ స్నేహితులను బట్టేలే తేల్చివచ్చు నువ్వు ఎలాంటి వాడువో. నీ ఫ్రెండ్ సర్కిల్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువో చెప్పచ్చు. చూసారా? కనుక ఇక్కడ దుష్టులు, పాపులు, అపహాసకులు అలాంటి ఫ్రెండ్స్ మనకొద్దు. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించే వారితో ఫ్రెండ్షిప్ చేయి. అలాగైతే నువ్వు ఎలాగుంటావో తెలుసా? ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు వలే ఉంటావు. నువ్వు చెట్టు వలే ఉండాలంటే, పచ్చగా ఉండాలంటే, ఫలించాలి అంటే, ఆకు వాడిపోకుండా ఉండాలంటే ఇలాంటి స్నేహితులు కావాలి. ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయరు, దేవునికి ప్రార్థించి అలాంటి వాళ్ళు ఉంటేనే మనం చెట్టుల్లాగా ఉంటామండి. ఒకవేళ అది లేదనుకో, నెక్స్ట్ దేని గురించి చెప్తున్నాను, చెట్టు, ఇంకోటి పొట్టు. దుష్టులు అలాగ ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలే ఎగిరిపోతారట. ఇదే ఇర్మియా గ్రంథంలో చూడండి, ఆ పై మాటలు చూద్దాము. ఇర్మియా ఇందాక చదివాం కదా 17, ఆ పై మాటలు నేను చదువుతున్నాను చూడండి. 5 నుండి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరోహో వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఇది పొట్టు. ఇలాంటి పొట్టు ఎలాంటి వాళ్ళండి వీళ్ళు? నరులను ఆశ్రయించి. ఎవరిని ఆశ్రయిస్తారట? కానీ కీర్తనాకారుడు ఏమన్నాడు? నా ఆశ్రయము నీవే దేవా, నీవే నా ఆశ్రయం. వేటకాని ఊరిలో నుండి నన్ను తప్పించేవాడు నీవే అన్నాడు. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారంట? పొట్టిది, చెట్టు లాంటి వాళ్ళు కాదు. వీళ్ళేం చేస్తారు? నరులను ఆశ్రయిస్తారు, శరీరులను తనకు ఆధారంగా చేసుకుంటారు. ఎవరమ్మా నీకు ఆధారం అంటే, మా శరీర బంధువులు ఉన్నారు కదండి, మా రక్త సంబంధులు ఉన్నారు కదండి, వీళ్ళే నాకు ఆధారం అనుకుంటారు. శరీరానుసారులు అంటే ఆత్మానుసారులు కాదు ఆధారం, శారీరకంగా అంటే లోకానుసారులు అనమాట. అలాంటి వాళ్ళ మీద ఆధారపడతారట. జాగ్రత్త, అలాంటి వాళ్ళ మీద మనం ఆధారపడకూడదు. లోకానుసారంగా ఉన్నవాళ్ళు, లోకస్తుల మీద, శరీరానుసారుల మీద ఆధారపడక ఆత్మానుసారంగా ఉండి
ఆత్మానుసారుల మీద ఆధారపడు. ఆత్మానుసారులు ఆత్మను నమ్ముతారు. ఆత్మ అనగా యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక అన్నాడు. ఆత్మ అనగా దేవుడు, ఆత్మానుసారులు అనగా దేవుణ్ణి అనుసరించే వాళ్ళు. అలాంటి వారితో నువ్వు ఉండు. అంతేగాని శరీరానుసారులుగా నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొంచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడి హృదయం ఎక్కడి నుండి తొలగిపోతాడ? దేవుని నుండి వాడి హృదయము పక్కకు తిప్పుకుంటాడట. అంటే దేవునిలో నుండి తప్పిపోతాడట. దేవునిలో నుండి తప్పిపోయినాడు ఏమవుతాడటండి? శాపగ్రస్తుడు. శాపం అంటే ఎండిపోతాడు. యేసు ప్రభు వారు బేత్పగే బేతనీయ అని గ్రామాల నుండి తిరిగి వచ్చేస్తున్నారు. మంచి ఆకలితో ఉన్నారు. ఒక చెట్టు కనబడుతుందట. దూరం నుండి చూసారు, పచ్చగా మంచి కొమ్మలు రెమ్మలు ఆకులతో కనబడుతుంది. దానిలో ఏమైనా దొరికినాయమని ఫాస్ట్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేసరికి పిందెలు లేవు, కాయలు లేవు, పళ్ళు లేవు. పాపం వచ్చేసుకుంటారు. ఏమీ లేకుండా కాలము కాని కాలమున నువ్వు ఎలాంటి బిల్డప్ ఇస్తావా? పచ్చగా కనబడతావా? ఫలములు లేని నువ్వు ఎందుకని చెప్పించేశాడు. వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రిటర్న్ వచ్చేసరికి ఆ చెట్టు ఏమైపోయిందటండి? ఎండిపోయిందట. శిష్యులు అంటున్నారు, ప్రభువా ఎంత త్వరగా ఎండిపోయింది. విశ్వాసం లేని మనుషులు కూడా ఇంతే ఎండిపోతారు. ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారు? ఏమైనా ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తారు? నరికేస్తారు. కట్ చేసిన చెట్టుని ఏం చేస్తారు? పొయ్యిలో వేసేస్తారు. పొయ్యిలో వేసిన తర్వాత అది ఏమైపోద్ది? బూడిద. అదే పొట్టు అంటే, అదే పొట్టు. పనికొచ్చిన కర్రల మిషన్లో చూడండి, కర్రలు కోస్తుంటారు. కోస్తుంటే ఆ మధ్యలో రాలుతుంటుంది. అది కూడా బూడిదే. అది వేరు. అది పొట్టు ఎగిరిపోద్ది. గాలి వచ్చేసరికి ఎగిరిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా కనబడతాం. కొంతమంది లైఫ్లు అంతే, ఎగిరిపోతాయి. ఎక్కడ ఎగిరిపోయాడు, ఎగిరిపోయాడు, ఎలాగ వెళ్ళిపోయాడు, ఏమైపోయాడో కూడా తెలియదు. కనుక మనం పొట్టు వలె ఉండకూడదు. మనుషుల్ని ఆధారం చేసుకోకూడదు. నరులను ఆశ్రయించకూడదు. యెహోవా మీద నుండి మన హృదయం తొలగిపోకూడదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి దివారాత్రులు ధ్యానించేవాడు చెట్టులాగా ఉంటాడు. అది ఎప్పుడైతే ఉండదో నువ్వు పొట్టు వలె ఉంటావు. జాగ్రత్త. కనుక ఈ రెండిట్లో మనం చెట్టు వలె ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఎంతవరకు నీ జీవితం పొట్టులా ఉందేమో అంటే ఎగిరిపోయిన జీవితం. చెట్టు అయితే స్థిరంగా ఒక దగ్గర ఉంటుంది. పొట్టు అయితే ఎగిరి గాలి వస్తే చాలు ఎటు ఎగిరిపోతుందో తెలియదు. అంటే స్థిరత్వం ఉండదు. ఇంతవరకు 2021 వరకు స్థిరంగా లేవేమో. ఈ 22 నుండి అయినా స్థిరంగా చెట్టు వల్ల స్టాండర్డ్ అవ్వు. కనుక మనం ఫలం ఇచ్చి చెట్టు వలె ఉందాం. తన కాలమందు ఫలం ఇది. ఎప్పుడు పడితే అప్పుడు కాదండి ఫలము. దానికి కూడా ఒక కాలం. పెండ్లయింది, 9 మాసాలు మొయ్యాలి కదా. 9 నెలలకు వద్దు, 3 నెలలకి నాకు ఒక కొడుకు పుట్టియాలి. 6 నెలలు అయ్యేసరికి ఒక కూతురు పుట్టియాలి. సంవత్సరం వచ్చరికి 4 పిల్లలను కలియాలండి. అవుతుంది. దానికి ఒక కాలం దేవుడు పెట్టాడు కదా, ఒక టైం పెట్టాడు కదా. దేని కాలంలో అది జరుగుతుంది. మనమేమనుకుంటామంటే మనం అనుకున్న కాలంలో అయిపోవాలనుకుంటాం. దేవుడు ఏమంటాడంటే నేను ఒక కాలం ఇచ్చాను, ఆ టైంలో జరుగుతుంది నాయన అంటే నేను అంతవరకు ఉన్నది ఎవరు నాకు ముందు అయిపోవాలి. ప్రభుత్వం వారేమో అబ్బాయిలకి 18 సంవత్సరాలు ఉండాలి, అమ్మాయిలకి ఒకప్పుడు 18, ఇప్పుడైతే 21 ఉండాలి అంటున్నారు. లేదు 21 వరకు మా అమ్మాయి కొద్దిగా బాబోయ్ 21 వరకు నేను ఉండదు. 12కి అయిపోవాలా, లేదు 13కి అయిపోవాలా, 20 చేసరికి మొత్తం చాప్టర్ క్లోజ్ అని మనం తొందర పెడితే ఆ ఇష్యూ కూడా తగ్గిపోవాలి.
అదే దేవుని ప్లాన్ ప్రకారం చేస్తే ఆయుష్ పెరుగుతాయి, ఆలోచనలు పెరుగుతాయి, తలంపులు పెరుగుతాయి, ఆర్థికంగా పెరుగుతారు, అంత నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అంత తెలిసిన తర్వాత చేసుకునేది వేరు. ఏమీ తెలియకుండా చేసుకున్నారనుకో, వాళ్ళు తెలుసుకోవడానికే 3 పిల్లలు తల్లి అయిపోవాలా. అప్పుడు అంటారు 3 పిల్లలు తల్లి అయ్యావు, బుద్ధి లేదే అంటారు. ఎందుకు ఆ మాట? తల్లి అయితే అయిపోయింది, కానీ తనకేం తెలియదు కదా. అంటే తగిన కాలం మందు చేయలేదు నువ్వు, కనుక జాగ్రత్త. తగిన కాలమందు ఫలించే చెట్లు వలే మనం ఉందాం. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఫలించడం అక్కర్లేదు, తగిన కాలమందు ఫలిద్దాం. దేవుడు ఏ కాలంలో మనల్ని ఫలించాలని కోరుకున్నాడో ఆయన కాలంలోనే మనం ఫలిద్దాం. అంతవరకు మనం చేయవలసిన పని నీటి కాలువలు ఎవరన్నా నాటబడిన చెట్లాగా ఉందాం. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. మంచి స్నేహితుల్ని కలిగి బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రభువా, మీకు వందనాలు. మీ చిత్తంలో మీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాము. 2022 సంవత్సరం మొదటి నెలలో 2వ శనివారం సిద్ధపాటు ప్రార్థన దినం రాత్రి 7 నుండి ఇంచుమించు 9 గంటల వరకు ఈ సన్నిధి ప్రసన్నతను తోడుగా ఉంచారు. ఇదిగో మందిరంలో కాన్ఫరెన్స్లో ఆన్లైన్లో పాల్గొన్న వారు అందరి మీదకి నీ ఆశీర్వాదాలు పొందారు. ఎత్తబడిన మాటలు మా అందరిలో ఫలించినట్లు సహాయం చేయండి. రాత్రి సుఖమైన నిద్ర కలిగించండి. వేకునే లేచి నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. వడ్లగూడలోనూ గాజువాకలోనూ జరుగుతున్న 2 ఆరాధనలు అందరూ కుటుంబ సమేతముగా హాజరవడానికి, ఇంకా నూతనమైన కుటుంబాలు కూడా సంఘంలో చేర్చబడడానికి సహాయం చేయండి. ఇంకా ఎంతమంది అయితే వాగ్దానాలు పొందుకోలేదో, క్యాలెండర్స్ పొందుకోలేదో వారు పొందుకోవడానికి సహాయం చేయండి. ఫాస్టింగ్లో ఉండి రేపు ప్రభు సంస్కారంలో పాల్గొంపు పొందడానికి కృప చూపించు. ఎవరెవరు ఏ యొక్క బాధ్యతలు తీసుకున్నారో 100% అవి నెరవేర్చడానికి మీ కృప దయచేసి మీరే మహిమ పొందమని. ఈ రాత్రి ఎదుగో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి మీదకి నీ ఆశీర్వాదాలు పంపవచ్చు. ఎవరెవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో నీ మహిమైశ్వర్యంలో ఉండే అవసరతలన్నీ తీర్చి నీ కొరకు వారు సాక్షులుగా బ్రతుకున్నట్టు నీ కృప దయచేసి మహిమ పొందుకోమని. బలహీనతలుగా ఉన్నవారిని బలపరచమని, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇంకా అప్పులు ఆర్థిక సమస్యలతో ఉన్నవారిని విడిపించమని, ఇంకా వ్యసనాల్లో బందీలుగా ఉన్నవారిని నాయన వారి కట్లు తెంపమని, ఈ నామానికి మీరే మహిమ తెచ్చుకొని మేలు చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే సమర్పణ చేసుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి